నూజివీడు పట్టణంలోని స్త్రీ శక్తి భవన్లో గురువారం మెప్మా ఆధ్వర్యంలో సఖీ సురక్ష హెల్త్ క్యాంప్ నిర్వహించారు. హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఏలూరు జిల్లా సమన్వయకర్త మహాలక్ష్మి, పట్టణ టీడీపీ కార్యదర్శి పల్లి నాగరాజు, టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ గౌసియా బేగంలు మాట్లాడుతూ సఖీ సురక్ష పథకం మహిళల ఆరోగ్య సంరక్షణకు సంజీవని వంటిదని అన్నారు. ప్రతి మహిళకు పరిపూర్ణ పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందిస్తామన్నారు. నేను మెప్మాలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంటే మహిళల ఆరోగ్యము మరియు పౌష్టికాహార విభాగానికి సంబంధించి జిల్లా సమన్వయకర్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి ఎన్యూహెచ్ఎన్ టౌన్స్లో ఒకటైనటువంటి నూజివీడులో ఈ వైద్య ప్రైవేట్ లిమిటెడ్ మరియు మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో ఈ హెల్త్ క్యాంపుని నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ ఇప్పటి వరకు చాలాసార్లు చాలా మెడికల్ క్యాంప్స్కి అటెండ్ అయి ఉంటారు. ఆ మెడికల్ క్యాంప్స్ యొక్క ఉద్దేశం మీరు చూస్తే మీకు నార్మల్గా టెస్ట్ చేసి ఆ రోజు మెడిసిన్ ఇచ్చి పంపించేస్తారు, అంతే కదమ్మా. మీరు కూడా అలాగే అనుకొని వచ్చి ఉంటారు చాలామంది. కానీ మన మెడికల్ క్యాంప్ ఉద్దేశం అది కాదు. మన మెడికల్ క్యాంప్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనం ఈరోజు నూజివీడులో మొట్టమొదటి విడతగా 428 మంది మహిళలని మనం టార్గెట్గా పెట్టుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా మొట్టమొదటి విడతగా 428 మంది మహిళలకి మనం వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఇందులో మీరు చూసినట్లయితే మానసిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం అన్ని క్యాంపుల్లో కూడా శారీరక పరీక్షలు మాత్రమే చేస్తున్నాం. ఇక్కడ ఈ 2 రకాల పరీక్షలు చేస్తారు. బీపీ, థైరాయిడ్, అదేవిధంగా విటమిన్ టెస్టులు. దీర్ఘకాలికంగా చాలా మందిలో ఈరోజు చూస్తున్నటువంటి రొమ్ము క్యాన్సర్ కానివ్వండి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానివ్వండి, మానసిక ఒత్తిడికి సంబంధించి మరి మనందరం కూడా మహిళలు 40 సంవత్సరాలు దాటిన తర్వాత మోనోపాజ్కి చాలా దగ్గరగా బ్రతుకుతూ ఉంటాం. మోనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం. ఇలాంటి టైంలో మనం ఎందుకు కోపంగా ఉంటున్నామో, మనం ఎందుకు అలసిపోతున్నామో మనకి తెలీదు, మన కుటుంబ సభ్యులకి కూడా తెలియదు. ఇలాంటి టైంలో 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి తన ఆరోగ్యం పట్ల ఒక అవగాహన ఉండాలి. సో ఈ మెడికల్ క్యాంప్లో మేము చేసేది ఏంటంటే, మొదటిగా స్క్రీనింగ్ చేస్తాం. అంటే అసలు మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి, మీ అలవాట్లు ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది తెలుసుకుంటాం. దీన్ని మనం పర్సనల్ హెల్త్ రికార్డ్స్ అంటే మీ వ్యక్తిగత హెల్త్ రికార్డులను గోప్యంగా ఉంచి మీకున్న సమస్యను మీకు మాత్రమే తెలియచేసి వాట్సాప్ ద్వారా మీకు మెడికల్ రిపోర్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సంవత్సరంలో 4 సార్లు ఉచితంగా టెలికాన్ఫరెన్స్ అంటే ఆన్లైన్లో మీకు ఫోన్లో మాట్లాడి మీకు వైద్యాన్ని అందిస్తారు 4 సార్లు ఉచితంగా. అలాగే ఆయుష్మాన్ భారత్ మిషన్ క్రింద 5 లక్షల రూపాయలు విలువ చేసే హెల్త్ బీమా సౌకర్యాన్ని కల్పించడానికి మీ అందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఈ కార్డ్స్ అనేవి ఇచ్చిన తర్వాత మీకు ఒక 3 రోజుల్లో మీకు హెల్త్ రికార్డ్స్ వస్తాయి. ఇక్కడ ఎవరికైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయో మేము తెలుసుకున్న తర్వాత మీకు మన ఆరోగ్య కార్యకర్తలు హెల్త్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా మీ అందరినీ చేరుకొని మీకు రిఫరల్ హాస్పిటల్స్ ఏమున్నాయి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం ఏలూరులో చూస్తే ఒక మహిళకి రొమ్ములో గడ్డలు ఉన్నాయి. ఆమె ఏమనుకుంటుంది, అన్ని గడ్డలు పాలగడ్డలు కాదు, అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కాదు. భయపడాల్సిన అవసరత లేనే లేదు. కానీ వ్యాధిని నిర్ధారించుకోవడం అనేది చాలా అవసరం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మ్యామోగ్రామ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్కి ఆమె ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి వైద్య పరీక్షలు ఉచితంగా ఆమెకు చేయించగలుగుతామనేది మేము అంచనా వేస్తాం. ఇందులో ఎవరైనా బాగా నిరుపేదలు ఉన్నారు అంటే మేము ప్రభుత్వం నుంచి కానివ్వండి, లేదా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా, లేదా కొంతమంది పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంతమంది కంపెనీలు ఇచ్చేటటువంటి డొనేషన్స్ తోటి కూడా మీకు ఆర్థిక సహకారం అందించి మన కుటుంబంలో అంటే ఇదంతా మన కుటుంబమే కదా, ఇందులో 4 మహిళల కుటుంబాలను కాపాడినా కూడా మనం ఆ మహిళను కాపాడినట్టు కాదు, మొత్తం ఆమె కుటుంబాన్ని కాపాడినట్టు, అవునా కాదా? కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. నిశ్శబ్ద వాతావరణంలో ఈ హెల్త్ క్యాంపు ప్రశాంత వాతావరణంలో జరిగేలాగా ఈ వైద్య వారికి మీరు సహకరించాలి.
ఎందుకంటే ఇక్కడ మీతో మాట్లాడినప్పుడు డాక్టర్కి మరియు పేషెంట్కి ఒక అవగాహన అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీరు హడావిడి పెట్టి ముందు మా ఆర్పి నన్ను పిలిచింది, ముందు నేను వెళ్ళాలని తొక్కిసలాట చేసుకున్నట్లయితే మీ యొక్క సమాచారం పూర్తిగా మా దాకా రాదు. అప్పుడు